సామాజిక సంఘీభావ నిధిని అందించిన అర్జీవన్ కార్మికులకు సిఐటియు అర్జీవన్ కార్యదర్శి మెండి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో శ్రమ దోపిడీ, సామాజిక అణచివేత, కుల వివక్షల అంతంకై పోరాడుతున్న కేవీపీఎస్ గిరిజన సంఘం సామాజిక ఉద్యమకారులకు అండగా సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు అర్జీవన్ బ్రాంచ్ కమిటీ సామాజిక సంఘీభావ ఉద్యమ నిధి కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఏప్రిల్ 10, 11, 12 తేదీలలో సేకరించిన సామాజిక సంఘీభావ ఉద్యమ నిధికి జీడీకే 1 ఇంక్లైన్లో 2,837 రూపాయలు, జీడీకే 2 ఇంక్లైన్లో 4,901 రూపాయలు, జీడీకే 2A ఇంక్లైన్లో 1,670 రూపాయలు, ఓసీపీ 5లో 4,382 రూపాయలు, ఎస్ఎన్పీసీలో 2,030 రూపాయలు, ఏరియా వర్క్షాప్లో 4,280 రూపాయలు, జీడీకే 11 ఇంక్లైన్లో 1,680 రూపాయలు, మొత్తం రూపాయలు 21,780 రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. కాగా సామాజిక సంఘీభావ ఉద్యమ నిధిని అందించిన ఉద్యోగస్తులందరికీ మరోమారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సేకరించిన నిధి మొత్తాన్ని సిఐటియు జిల్లా కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీకి అందజేస్తామని కార్మికులకు తెలిపారు. సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సామాజిక ఉద్యమాలను బలపరుస్తూ ఈ భారతదేశంలో కులం, మతం ఇతర అనేక అంశాల మీద విచ్ఛిన్నం చేసి జనాన్ని రెచ్చగొడుతున్న పరిస్థితులలో ఈ కులం అంతం కావాలని, మతం అంతం కావాలని, అలాగే మనుషులంతా ఒకటేయాలని, సమాజంలో సామాజిక సమస్యలు ఉన్నాయని పోరాడుతున్న గిరిజన సంఘం, కేవీపీఎస్ లాంటి సంఘాలకు ఆర్థికంగా ఆదుకోవడానికి ఈరోజు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల దగ్గరికి వెళ్ళి సామాజిక ఉద్యమ నిధి సేకరించడం జరిగింది. ఈ క్యాష్ అంతా కూడా అటు జిల్లా కమిటీకి అందజేసి అట్లాగే రాష్ట్ర కమిటీ ద్వారా గిరిజన సంఘము, కేవీపీఎస్ లాంటి సంఘాలకు మరిన్ని ఉద్యమాలు ఈ సమాజంలో సామాజిక న్యాయం కోసం పోరాడాలని చెప్పి ప్రోత్సహించడానికి ఈ నిధిని మొత్తం కూడా అందజేయడం జరుగుతూ ఉంది. సామాజిక ఉద్యమ నిధి లెక్కింపు కార్యక్రమంలో అర్జీవన్ అధ్యక్షులు ఆరపల్లి రాజమౌళి, ఉపాధ్యక్షులు ఆసరి రమేష్, ఎస్కే గౌస్, విప్ కార్యదర్శులు దాసరి సురేష్, అన్నబోయిన శంకరన్న, వంగల శ్రీరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.